అందరికీ నమస్కారం. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో మనం డిస్కస్ చేసిన పాయింట్ వచ్చేసి నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా. సో భారతదేశం యొక్క గుర్తులు అనేటువంటి అంశంపై మనం ఈరోజు మన జనరల్ పాయింట్స్లో డిస్కస్ చేద్దామండి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మన భారతదేశం యొక్క సింబల్స్ అనేటువంటివి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను అలాగే జనరల్ నాలెడ్జ్ పరంగా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. సరే, ఫస్ట్గా వచ్చేసి నేషనల్ ఫ్లాగ్. సో నేషనల్ ఫ్లాగ్ వచ్చేసి దీన్ని తిరంగా అంటారండి. మీకు పక్కన నేను సింబల్ కూడా పెట్టాను. సో మన నేషనల్ ఫ్లాగ్ రూపకర్త ఎవరంటేనండి పెంగళ వెంకయ్య గారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేషనల్ యాంథమ్. సో నేషనల్ యాంథమ్ వచ్చేసి జనగణ మన. అలాగే నేషనల్ క్యాలెండర్ వచ్చేసి శాఖ క్యాలెండర్. సో శాఖ క్యాలెండర్ అంటే ఏంటి, మనకి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అని ఇలా మన నెలలు ఉన్నాయి కదండి. సో ఈ ఇంగ్లీష్ నెలలు కాకుండా ఇవి తెలుగు నెలలు. సో నేషనల్ క్యాలెండర్ వచ్చేసి ఆ క్యాలెండర్ పేరు ఏంటంటే శాఖ క్యాలెండర్ అంటారు. అలాగే సో నేషనల్ సాంగ్. సో నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాతరం. సో నేషనల్ సాంగ్ వచ్చేసి వందే మాతరం. అలాగే నేషనల్ యాంథమ్ వచ్చేసి జనగణమన. నేషనల్ క్యాలెండర్ వచ్చేసి శాఖ క్యాలెండర్. అలాగే నేషనల్ ఎంబ్లమ్. సో నేషనల్ ఎంబ్లమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో నేషనల్ ఎంబ్లమ్ అంటే మనకి 3 సింహాలు గుర్తు అనేది కనపడుతూ ఉంటుంది కదండి. యాక్చువల్గా దానికి 4 సింహాలు ఉంటాయి. సో ఇది ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే అండి, అశోకుని యొక్క సారనాథ్ యొక్క స్తూపం స్తూపం నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ మనకి లయన్స్ క్యాపిటల్ ఆఫ్ అశోక్ చక్ర సారనాథ్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఎలిఫెంట్ సింబల్ ఒకటి ఉండిద్దండి. అలాగే హార్స్, అలాగే ఎద్దు సింబల్ కూడా ఉంటుంది. సో వీటి కింద వీటి మధ్యలో అశోకుని ధర్మచక్రం కూడా ఉంటుందండి. సో వీటిని సపరేట్ చేస్తూ ఒక బెల్ షేప్డ్ లోటస్ అనేటువంటిది కూడా ఉంటుందండి. సో ఇది యాక్చువల్గా నేషనల్ ఎంబ్లమ్ యొక్క సింబల్ పక్కన కూడా మీకు వీడియోలో పక్కన సింబల్ కూడా చూపించడం జరుగుతుందండి. సో ఒకసారి చూడండి, ఇది మన ఇండియన్ నేషనల్ యొక్క ఎంబ్లమ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఫ్రూట్ మ్యాంగో. అలాగే నేషనల్ రివర్ వచ్చేసి గంగా. సో భారతదేశం యొక్క నేషనల్ రివర్ అంటే గంగా అని చెప్తామండి. అలాగే నేషనల్ యానిమల్ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్. సో నేషనల్ యానిమల్ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్. అలాగే నేషనల్ ట్రీ వచ్చేసి ఇండియన్ నేషనల్ ట్రీ వచ్చేసి ఇండియన్ బనియన్ ట్రీ. సో మర్రి చెట్టు అంటారండి తెలుగులో. సో ఇండియన్ నేషనల్ ట్రీ వచ్చేసి ఇండియన్ బనియన్ ట్రీ అండి. అలాగే నేషనల్ ఆక్వాటిక్ యానిమల్. సో ఇండియా నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ వచ్చేసి గంగా రివర్ యొక్క డాల్ఫిన్ అండి. సో ఈ డాల్ఫిన్ చిత్రం కూడా మీకు పక్కన మీకు వీడియోలో చూపించడం జరిగింది. అలాగే ఇండియా నేషనల్ బర్డ్ వచ్చేసి ఇండియన్ పీకాక్. సో నెమలి అండి. సో ఇండియన్ నేషనల్ బర్డ్ వచ్చేసి నెమలి. అలాగే నేషనల్ కరెన్సీ, ఇండియన్ నేషనల్ కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీ. సో మన భారతదేశం యొక్క కరెన్సీ వచ్చేసి రూపాయి అండి. సో ఆ సింబల్స్ ప్రజెంట్ వాడుకున్న నాణ్యాల బొమ్మలు కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ రెప్టైల్. సో ఇండియన్ నేషనల్ రెప్టైల్ వచ్చేసి కింగ్ కోబ్రా. అలాగే నేషనల్ హెరిటేజ్ యానిమల్ వచ్చేసి ఇండియన్ ఎలిఫెంట్. అలాగే నేషనల్ ఫ్లవర్. సో నేషనల్ ఫ్లవర్ వచ్చేసి లోటస్ అంటే తామర పువ్వు అండి. అలాగే నేషనల్ వెజిటబుల్, ఇండియన్ నేషనల్ వెజిటబుల్ వచ్చేసి పంకిన్ గుమ్మడికాయ అండి. అలాగే ఆత్ ఆఫ్ ఎలిజెన్స్. సో ఆత్ ఆఫ్ ఎలిజెన్స్ వచ్చేసి నేషనల్ ప్లెడ్జ్. సో నేషనల్ ప్లెడ్జ్ మీ అందరికీ తెలుసండి. సో ఇది మనకి నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి టాపిక్తో ఈ 17 పాయింట్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఎక్కువగా అడిగేటువంటి బిట్లు కూడా ఒకసారి నేను చివరిలో చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. సో మనం ఈ వీడియోలో పైన డిస్కస్ చేయడం కూడా జరిగింది. నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద నేషనల్ రెప్టైల్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ రెప్టైల్ ఆఫ్ ఇండియా వచ్చేసి కింగ్ కోబ్రా. ఇది కూడా మన వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే హూ డిజైన్ ద నేషనల్ కరెన్సీ సింబల్. సో మీకు వీడియోలో నేషనల్ కరెన్సీ సింబల్స్ అనేటువంటి రూపాయి సింబల్స్ అనేవి చూపించడం జరిగింది. సో ఆ రూపాయి సింబల్ అనేటువంటిది ఎవరు డిజైన్ చేశారంటే ఉదయ్ కుమార్ ధర్మలింగం. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఉదయ్ కుమార్ ధర్మలింగం అనేటువంటి వారు డిజైన్ చేశారు నేషనల్ కరెన్సీ సింబల్. అలాగే వాట్ ఈస్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా మనం వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటే మ్యాంగో. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.